మావా, నువ్వు కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటావు, కానీ స్టార్ట్ చేయట్లేదా? జిమ్ అయినా, వర్క్ అయినా, ఒక ఐడియా అయినా స్టార్ట్ చెయ్యాలని తెలుసు, కానీ పోస్ట్ పోన్ చేస్తున్నావా? దానికి రీజన్ లేజీనెస్ కాదు మావా, మన బ్రెయిన్. మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే బ్రెయిన్ దానిని రిస్క్లా చూస్తుంది. ఎందుకు అంటే ఫెయిల్యూర్ అవుతుందేమో అని డిస్కంఫర్ట్ ఉంటుంది. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనల్ని సేఫ్ జోన్లోనే ఉంచడానికి ట్రై చేస్తుంది. దీన్నే ప్రొక్రాస్టినేషన్ అంటారు. సెకండ్ రీజన్ పర్ఫెక్షనిజం. పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలి అని వెయిట్ చేస్తావు, కానీ పర్ఫెక్ట్ టైం ఎప్పుడూ రాదు మావా. అందుకే స్టార్ట్ చేయకుండా డిలే అయిపోతుంది. థర్డ్ రీజన్ ఓవర్ థింకింగ్. స్టార్ట్ చేయకముందే రిజల్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తావు. లాస్ట్కి స్టార్ట్ చేయడం కూడా కష్టమైపోతుంది. దీనర్థం నువ్వు లేజీ అని కాదు మావా, నువ్వు స్టక్ అవుతున్నావు. సింపుల్గా చెప్పాలి అంటే చిన్నగా స్టార్ట్ చేయి. పర్ఫెక్ట్ కాకపోయినా పర్లేదు. యాక్షన్ స్టార్ట్ అయితే మోటివేషన్ తర్వాత అదే వస్తుంది మావా. అక్కడే రియల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. నువ్వు కూడా ఇలా ఫీల్ అయితే లైక్ కొట్టి కమెంట్ చేయమావా. ఇలాంటి రిలేటబుల్ సైకాలజీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమావా.